న్యూ టీవీ తెలుగు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇండిగో సంస్థ వైఫల్యమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై ఆయన అమరావతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నార్మ్స్. దీన్ని అమలు చేయాలని చెప్పారు. దీంట్లో మెయిన్గా పైలట్లు, ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి, మళ్ళా డ్యూటీ, ఇవన్నీ కూడా భద్రత, ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీసులు నడపడానికి ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి. అది ఇండిగో చేయలేకపోయారు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైం ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు రెండు రద్దు అయిపోయినాయి. 4, 5 2 రోజులకే. దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈరోజు ఎన్డీటీఎల్ నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరొక టైం కూడా ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చారు. అల్టిమేట్గా సేఫ్టీ, ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళు నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి, దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. Parliament Standing Committee has given a report, FDTL report, Flight Duty Time Limitation Norms. On the basis of that, what is the work pilots can do, and also related crews, everybody, how they are going to operate in flight journey. Always there are some norms. Pilot cannot exceed number of hours on duty. They need some sufficient rest, or otherwise there will be a problem. But only Indigo has managed all these years low budget airline, and also they won't recruit people. Because of these norms, they have to implement it. All of a sudden, December 4, 550 flights, December 5th, 600 flights have been cancelled. Huge inconvenience for the people, passengers, because non-managing the rostrum, that is where they have committed a mistake. All these things has caused so much of disturbances. Today, again, Government of India has given some relief. That is LDTL Nibandanalni, they have simplified, or they have given some more time, everything.
Now normalcy, people are expecting that the government of India will review. Issue is here, 60 to 65% are run by Indigo, single largest agency. They are doing, operator they are doing. Because of this, government of India also is very firm. They ordered immediately they have to pay back all the money. They have paid, it seems. Now government of India will regulate everything. So how do you see the politics that is playing behind this, sir? Because they say So there is no head and tail for that party. They will do all these things. They want something sensational. They will play. They will throw mud on us.